మన ఇండియన్ ఆర్మీ జవాన్ కోసం ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అన్నమాట ఇది. మన ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేకపోతే కాన్పూర్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అక్కడ డాక్టర్లు చేసిన మెడికల్ నెగ్లిజెన్సీ వల్ల తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆమె కుడి చెయ్యి అంతా నల్లగా అయిపోయి తీసేవలసి వచ్చింది. అయితే ఆమె ప్రాణాలు కాపాడుకునేదానికి మోచేయి వరకు ఆమె చెయ్యిని తీసేవలసి వచ్చింది. మన జవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే అసలు ఎవ్వరూ పట్టించుకోలేదని విసిగిపోయి ఆ దారుణమైన పరిస్థితిలో తన తల్లిది కట్ చేసిన చెయ్యి తీసుకుని ఒక థర్మాకోల్ బాక్స్ లో వేసుకుని నేరుగా కమిషనర్ ఆఫీస్ కే వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన ఐటీబీపీ 32వ బెటాలియన్ కమాండెంట్ గౌరవ్ ప్రసాద్ గారు అస్సలు ఊరుకోలేదు. శనివారం నాడు సాయంత్రం 40 నుండి 50 మంది జవాన్లతో నేరుగా కాన్పూర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్లిపోయి గట్టిగా నిలదీసి అడిగారు. బెటాలియన్ మొత్తం జవాన్ వెనకాల కొండలా నిలబడేసరికి పోలీస్ కమిషనర్ హెడ్ దగ్గర పెద్ద హడావిడి అయిపోయింది. ఆ ప్రెజర్ కి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీఎంఓ వెంటనే వచ్చారు. ముసలావిడి చెయ్యి తీసేవాలని చెప్పిన ఆ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లపై మళ్ళీ ఫ్రెష్ గా రీకమిటీ వేసి త్వరగా యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. మన ఆర్మీ వాళ్ళ యూనిటీ చూస్తే నిజంగా సెల్యూట్ చేయాలనిపిస్తుంది.